హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి మా షయానరహం అన్నప్రాసన వీడియో. అన్నప్రాసన రోజు మేము సింపుల్గా ఇంట్లోనే ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ అయితే మేము ఇలా డెకరేషన్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ అన్నప్రాసనకి కావాల్సిన పాయసం అంతా కూడా రెడీ చేసేసారు. నెక్స్ట్ అన్నప్రాసనకి ఏమేమి ఐటమ్స్ పెడతారో అన్నీ కూడా రెడీ చేసేసారు. ఈ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. ఈ డెకరేషన్కి నేను యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. మొత్తం సెట్ ఉంది. బెలూన్స్ కావచ్చు, ఈ షీట్స్ కావచ్చు, మొత్తం అంతా కూడా నేను మీషో నుంచి కాంబోలో తీసుకున్నాను. 200 లోపే ఇది మనకి అవైలబుల్గా ఉంది. దీనిలో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఉన్నాయి. నేనైతే ఈ టైప్ ఆఫ్ హ్యాపీ రైస్ సెరమనీ అని చెప్పేసి మా బాబుకి తర్వాత కూడా మెమొరీగా ఉంటుంది కదా ఈ డెకరేషన్ ప్లస్ ఫొటోస్ అన్నీ కూడా, ఈ వీడియో మొత్తం అంతా కూడా మా బాబుకి మెమొరీగా ఉండాలని చెప్పేసి నేను ఇలా అయితే ప్లాన్ చేశాను. మొత్తం అన్నప్రాసన కూడా చాలా బాగా జరిగింది. మా బంధువులు కొంతమందిని అయితే పిలిచాము, వాళ్ళు కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మా బాబు అన్నప్రాసన రోజు ఏం పట్టుకున్నాడు అనేది కూడా మీ అందరికీ నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయండి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి, అన్నప్రాసన రోజు మా బాబునైతే అంటే తనకి ఇంకా బోర్లా పడ్డం అయితే వచ్చింది, కానీ పాకటం సరిగా రాలేదు. అందుకని మేము కొంచెం దగ్గరగానే పెట్టేశాము అన్ని ఐటమ్స్ కూడా. తనకి నచ్చిన ఐటమ్ని తను తీసుకుంటాడని. కానీ ఎక్కువ మంది అందరినీ చూసేసరికి తనకి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించుంటుంది, చిన్న బాబు కాబట్టి. అందుకని తను ఏం పట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. కానీ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఏం పట్టుకున్నాడు అనేది కూడా మీ అందరికీ తెలుస్తుంది. మేమందరం అయితే మా బాబుని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ఇలా మేము క్లాప్స్ అలా కొడుతూ తన నేమ్తో పిలుస్తూ తను పట్టుకోవడానికి ట్రై చేసే విధంగా మేమందరం కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నాము తనతో. కానీ తను చూస్తూ ఉన్నాడు, కానీ ఏం పట్టుకోవాలని చాలాసేపటి దాకా అలానే ఉన్నాడు. తర్వాత ఏమేం పట్టుకున్నాడు అనేది వరుసగా నేను తను పట్టుకున్న తర్వాత చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. మేము ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టాము అంటే, ఒక టాయ్ పెట్టాము, బుక్ పెన్ను పెట్టాము, సెటస్కోపు, మనీ, గోల్డ్, ఇలా ఫుడ్డు అన్నీ కూడా ఇక్కడ మేము పెట్టాము. అలానే తస్బీ పెట్టాము. ఇలా వరుసగా పెట్టాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు కదా. మేమైతే ఈ ఐటమ్స్ అన్నీ పెట్టాము. బుక్, పెన్, అలానే మనీ, గోల్డ్ ఇవన్నీ కామన్ కదా. ఇవి పెట్టిన తర్వాత మేము తను ఏవైతే పట్టుకుంటాడని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. వచ్చిన బంధువులందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ తను మధ్య మధ్యలో కొంచెం ఏడవటం, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వటం ఉన్నాడు. ఆ తర్వాత కొంచెం ఆడిపిస్తూ చేస్తూ ఎలాగో అన్నప్రాసనకి తను ఏం పట్టుకుంటాడని చెప్పేసి మేమందరం కూడా చాలా వెయిట్ చేసాము. ఆ తర్వాత తనైతే ఫస్ట్ తస్బీ పట్టుకున్నాడు, నెక్స్ట్ సెటస్కోప్, ఇలా తర్వాత ఒక్కొక్కటిగా పట్టుకున్నవి పక్కన పెట్టేశాము. ఇలా అయితే మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము తనకి పట్టుకోవడం కోసం అని చెప్పి. మా బాబు అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది, అందరికీ బాగా నచ్చింది. మా బాబు ఫంక్షన్ వీడియో కూడా మీ అందరి కోసం నేను త్వరలో లైవ్ అయినా పెట్టి మీ అందరి కోసం చూపిస్తాను. లైవ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అన్నట్టయితే, ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ కూడా మీరు రావాలి అనుకున్నట్టయితే రండి. మీ కమెంట్స్ని లైవ్లో చూద్దాము. మా బాబు అన్నప్రాసనలు పట్టుకున్న తర్వాత ఐటమ్స్ తర్వాత మేము ఫస్ట్ పేరెంట్స్ అయితే తినిపించాలి అంట కదా. అందుకని చెప్పేసి ఇలా మేమైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తినిపించడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ మెడలో ఇలా పూలమాల, మల్లెపూల మాలను చేతికి కట్టేసిన తర్వాత గంధం ఇలా పూసేసిన తర్వాత చెవికి ఇక్కడ చూడండి మా వారైతే తినిపించడం స్టార్ట్ చేశారు. 3 టైమ్స్ అయితే తినిపించాలంట కదా. అందుకని 3 టైమ్స్ అయితే తను తినిపించేశారు. ఆ తర్వాత నేను కూడా తినిపించాను మా బాబుకి. ఫస్ట్ పేరెంట్స్ అయితే చేయాలి అంట కదా, ఫాదర్ ఫస్ట్, తర్వాత మదర్ తినిపించాలని చెప్పేసి. ఇంకా ఇలానే మేమైతే చేసాము. వచ్చిన బంధువులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫంక్షన్ అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం, కానీ చాలా బాగా జరిగింది. మేము అనుకున్న విధంగానే బాగా జరిగింది. చూడండి, నేను కూడా 3 టైమ్స్ తినిపించేశాను.
తనకి స్వీట్గా అనిపించింది, అందుకనే ఇష్టంగానే తింటున్నాడు. కాకపోతే తినిపించడం అంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే మేము తినిపించలేదు, జస్ట్ లైట్గా అలా టచ్ చేసాము తనకి టేస్ట్. తర్వాత మా అత్తయ్య మామయ్య కూడా వచ్చేసారు. మా అత్తయ్య గారు తినిపిస్తున్నారు, ఆ తర్వాత మా మామయ్య గారు కూడా తినిపించేస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అయితే మేము చేస్తున్నాము ఫంక్షన్, తినిపించడం అంతా కూడా. ఈ వీడియోకి ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోతుంది కదా. ఈ అన్నప్రాసన వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడం. వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం నాకు టైం సరిపోవట్లేదు, చిన్న బాబు ఉండటం వలన. అందుకని నాకు టైం కుదరక నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. తను కొంచెం నిద్రపోయిన తర్వాత ఈ వీడియో అయితే వాయిస్ ఇచ్చాను, అందుకనే మీకు వాయిస్ కూడా లోగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మా అమ్మ నాన్న కూడా ఇక్కడ తినిపించేస్తున్నారు. వచ్చిన బంధువులందరూ కూడా బాబుకి ఏదో ఒక ఇవ్వటం కోసం, అంటే డ్రెస్ అలా తీసుకోమనో, తనకి ఏదన్నా కొనిపించమనో, బొమ్మలు అలా అని మనీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నాన్న కూడా తినిపించేస్తున్నారు. నెక్స్ట్ మా అమ్మతో కూడా తినిపించేస్తారు. ఇక్కడ చూడండి, స్వీట్గా ఉండడం వలన తనకి బాగా నచ్చినట్టుంది మా షయాన్ అర్హంకి. ఇంతకీ మా బాబు పేరు మీకు ఎలా అనిపించింది? షయాన్ అర్హం ఎవరికైనా నచ్చినట్టయితే పేరు ఎలా ఉంది అనేది, బాగుందా బాగాలేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మా అమ్మమ్మ గారు కూడా తను కూడా తినిపించేస్తున్నారు. నెక్స్ట్ మా సిస్టర్ కూడా తినిపించేస్తున్నారు. ఇలా వచ్చిన బంధువులందరూ కూడా మా తర్వాత ఒకళ్ళు కూడా వాళ్ళు కూడా తినిపించేశారు. చూడండి ఇక్కడ. నెక్స్ట్ మా చిన్నమ్మమ్మ గారు కూడా తను కూడా తినిపించేస్తున్నారు. ఇలా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తినిపించడం అయితే స్టార్ట్ చేశారు. మా బాబు అయితే, కొంతమంది పిల్లలు ఎవరి దగ్గరకన్నా వెళ్ళడానికి ఏడుస్తూ ఉంటారు కదా, మా బాబు అయితే అందరి దగ్గరికి వెళ్తాడు. అలా ఏం లేదు, అందరి దగ్గరికి వెళ్తారు, హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, అందరి దగ్గర బాగా ఉంటాడు. అదైతే మాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, వరుసగా వచ్చిన వాళ్ళందరూ కూడా మా చుట్టాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అయితే తినిపించేస్తున్నారు. ఈ వీడియో అయితే మాకు చాలా మెమొరీగా ఉంటుంది అని అయితే మేము అనుకుంటున్నాము. ఇంకా మన ఛానల్లో వీడియోస్ మీ అందరికీ ఎలా అనిపించాయి? ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి కుదరటం లేదు. షార్ట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను రెగ్యులర్గా, మీరు చూస్తూ ఉన్నారా? ఎలా అనిపించింది? ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటుంది? మా బాబుతో వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేయమంటారా, లేదంటే ఇంకేమన్నా కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయమంటారా, షాపింగ్ వీడియోస్ అప్లోడ్ చేయమంటారా, అన్బాక్సింగ్, రివ్యూస్ ఇలాంటివి ఏమన్నా అప్లోడ్ చేయమంటారా, ఏం అప్లోడ్ చేయమంటారు అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఇక్కడ మా బాబు ఇంతమందిని చూసేసరికి కొంచెం ఇబ్బందిగా ఏడుస్తూ ఉన్నాడు. అంటే రోజు ఇంట్లో మేము మాత్రమే కనిపిస్తుంటారు కదా, కొంచెం ఎక్కువ మంది కనిపించేసరికి ఏడుస్తూ ఉన్నాడు. ఇలా మేమందరం కూడా తన్ని ఏడుపు ఆపించడం కోసం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకొని ఓదారుస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, నేను కూడా వీడియోస్ అనేవి తీస్తూ ఉన్నాను మన ఛానల్లో అప్లోడ్ చేయడం కోసం, అలానే నాకు మెమొరీగా ఉండటం కోసం. చూడండి, మా షయాన్ అర్హం అయితే చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఇలా అయితే మేము ఫంక్షన్ అయితే చేసుకున్నాము. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. వచ్చిన బంధువులందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఫంక్షన్ బాగా జరిగింది, చాలా సింపుల్గా ఇలా చేసుకున్నాము. ముందు రోజైతే రంజాన్ మంత్ కావడంతో ముందు రోజైతే ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇఫ్తార్ అయితే ఏర్పాటు చేసాం, భోజనాలు ఇంటి దగ్గరే. నెక్స్ట్ డే అయితే ఇలా అన్నప్రాసన అయితే చేసుకున్నాము. నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే ఒక హాఫ్ శారీ, నేనైతే షాపింగ్ మాల్లో తీసుకున్నాను, 2 years బ్యాక్ తీసుకున్నాను. హాఫ్ శారీస్ ఇక నేను బ్లౌజ్ అవేమీ స్టిచ్ చేయించలేదు కాబట్టి హాఫ్ శారీస్ ఎక్కువగా వేసుకోను కాబట్టి
దీన్ని ఒక లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ అయితే చేపించాను. బ్లౌజ్ క్లాత్ అయితే పైన పార్ట్ నేను హాఫ్ శారీని ఈ విధంగా అయితే చేయించాను డ్రెస్ లాగా. ఈ అవుట్ఫిట్ అయితే నేను ఆ రోజు వేర్ చేశాను. ఇక్కడ చూడండి, మా సిస్టర్ వాళ్ళ బాబు ఆహిల్, తిను కూడా చాలా క్యూట్గా రెడీ అయిపోయాడు కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే ఇంట్లో తయారు చేశాం కదా ఇక్కడ పరవాన్నం అని చెప్పేసి, ఇదంతా కూడా బౌల్స్లో పెట్టి వచ్చిన బంధువులందరికీ కూడా బౌల్స్లో పెట్టి ఇస్తున్నాము. అలానే తాంబూలం కూడా ఇచ్చేసాము వచ్చిన బంధువులకి. ఇలా బౌల్స్లో అంతా సర్వ్ చేసేసి మేమైతే అందరికీ ఇచ్చాము. వచ్చిన బంధువులందరూ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే అన్నారు. ఇక్కడ చూడండి, నేనైతే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఎందుకు అన్నట్టయితే చాలా లెంతీగా ఉన్నట్టయితే ఎవరికి ఇంట్రెస్ట్గా అనిపించదు కదా చూడడానికి. అందుకని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. చాలా లెంత్ ఎక్కువగా ఉంది వీడియో అయితే, అందుకని చెప్పేసి ఇలా అయితే మీకు చూడడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. చూడండి, ఇలా అయితే మేము వచ్చిన వాళ్ళకి అందరికీ పెట్టేస్తున్నాము. అలానే కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయి. ఆ గిఫ్ట్స్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్స్. మా బాబు కోసం సైకిల్ అయితే తీసుకొని వచ్చారు. అలానే ఇంకా డాక్టర్ కిట్ అయితే ఉంటుంది కదా, డాక్టర్ కిట్, నెక్స్ట్ బట్టలు అలా పెట్టారు. ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం అంతా కూడా హడావుడిగా ఉంది. నెక్స్ట్ అయితే నేను మా వారు బాబుని తీసుకొని కూర్చున్నాము. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు ఇలా అయితే మాకు బట్టలు పెట్టేశారు. మా బాబుకి తీసుకొచ్చిన బట్టలు అయితే పెట్టేశారు. చూడండి, ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇలా హిమాలయ ప్రోడక్ట్స్ కావచ్చు, మా బాబుకైతే హిమాలయ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. బాగానే అనిపించింది మా బాబుకైతే. ఇలా సైకిల్ తీసుకొచ్చారు, ఈ సైకిల్ కూడా పెట్టేశారు ఇక్కడ. నెక్స్ట్ మా సిస్టర్ వాళ్ళు బట్టలు తీసుకొని వచ్చారు. మా సిస్టర్ కూడా ఆ బట్టలు అయితే మా బాబు కోసం తీసుకొచ్చినవి ఇస్తుంది. అలానే టాయ్స్ కూడా తీసుకొని వచ్చింది. ఇలా పిల్లలకి సౌండ్ చేసే టాయ్స్ అయితే బాగా ఆ సౌండ్ని బట్టి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా వాళ్ళకి. నెక్స్ట్ మా బాబు కోసం వాళ్ళ అత్తయ్య హై చైర్ కూడా తీసుకొని వచ్చారు. హై చైర్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. ఈ సైకిల్ ఇదంతా పార్ట్స్ విడివిడిగా ఇచ్చారు కాబట్టి అవి సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ. నెక్స్ట్ ఇలా అయితే ఫంక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా జరిగింది. అందరం కూడా బాగా ఎంజాయ్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.